ఓకే గాయ్స్, ఇంప్రెసివ్ మొబైల్ ని మోటో ఇండియా మార్కెట్ లో లాంచ్ చేసింది. దీంట్లో చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఏంటో తెలుసా? వరల్డ్స్ థిన్నెస్ట్ 5G స్మార్ట్ ఫోన్, ఇండియాస్ ఫస్ట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G ప్లస్ తో వస్తున్న మొబైల్ ఇదే. ఇండియాస్ ఫస్ట్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ స్మార్ట్ ఫోన్, ఇండియాస్ ఫస్ట్ 50 మెగాపిక్సెల్ మ్యాక్రో స్మార్ట్ ఫోన్ కూడా ఇదే. చాలా రికార్డ్స్ ఈ మొబైల్ మీద ఆల్రెడీ వచ్చేసాయి. మొత్తానికి ఈ మొబైల్ పేరు విషయానికి వస్తే మోటో ఎడ్జ్ 30 5G స్మార్ట్ ఫోన్ మన ఇండియా మార్కెట్లో లాంచ్ అయిపోయింది. ఇంప్రెసివ్ ప్రైస్ ట్యాగ్లో ఇంప్రెసివ్ ఫీచర్స్ని ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 27,999 6GB 128GB. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే HDFC బ్యాంక్ ఆఫర్ మీద పూర్తిగా 2K డిస్కౌంట్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. దట్ మీన్స్ 25,999 ఈ మొబైల్ మీరు గ్రాప్ చేసుకోవచ్చు. ఇక సేల్ ట్రై చేస్తే మాత్రం బిలో 25Kలో ఈ మొబైల్ మీకు అఫ్ కోర్స్ దొరకబోతుంది. అయితే మొబైల్ విషయానికి వస్తే ముందు చూడాల్సింది ఈ మొబైల్ యొక్క డిజైన్ విషయానికి వస్తే మొబైల్ మీకు ఉండేది రియర్ సైడ్లో ట్రిపుల్ కెమెరా కానీ క్వాడ్ ఫంక్షన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ ప్యానల్ విషయానికి వస్తే మీకు బాడీ చూసినట్టయితే మేట్ ఫినిష్ మొబైల్ మీకు లభిస్తుంది. దాంతోపాటు పంచ్ హోల్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ లభించదు. SD కార్డ్ సపోర్ట్ ఈ మొబైల్ మీకు ఇవ్వదు, కానీ సిమ్ 1 సిమ్ 2 5G సపోర్ట్ చేయబోతున్నాయి. క్యారియర్ అగ్రిగేషన్ ఈ మొబైల్ మీకు ఇవ్వబోతుంది. దాంతోపాటు స్పీకర్ విషయానికి వస్తే డాల్బే అట్మస్ సపోర్ట్ చేసే డ్యూయల్ స్పీకర్స్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతుంది. దాంతోపాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సౌండ్ సిస్టమ్ కూడా ఈ మొబైల్లో మీకు దొరకబోతుంది. దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. ఇక నాయిస్ క్యాన్సలేషన్ కోసం ఈ మొబైల్లో మీకు సెకండరీ మైక్ ఆఫర్ చేయబోతున్నారు. ఒకవేళ మీరు గమనిస్తే మాత్రం ఎర్గనామిక్స్ విషయానికి వస్తే ఎస్, ఇంప్రెసివ్ ఎర్గనామిక్స్. బికాస్ ఆఫ్ ఈ మొబైల్ విషయానికి వస్తే వెయిట్ మీరు గమనిస్తే కేవలము 155 గ్రామ్ వెయిట్ తో మొబైల్ వస్తుంది. గాడ్ లెవెల్ వెయిట్ ఇది, 155 గ్రామ్స్. ఏంటి ఇది ఇంప్రెసివ్ అది. ఇక థిక్నెస్ విషయానికి వస్తే 6.79mm థిక్నెస్ మొబైల్ మీకు ఇవ్వబోతుంది. దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. మొత్తానికైతే ఎర్గనామిక్స్ మీకు ఖచ్చితంగా ఇంప్రెస్ చేయబోతున్నాయి. ప్రజెంట్ మార్కెట్లో ఈ మొబైల్కి పూర్తిగా మాత్రం ఏ మొబైల్ లేదు. బికాస్ ఆఫ్ ఈ మొబైల్ వచ్చేసి వరల్డ్స్ థిన్నెస్ట్ 5G స్మార్ట్ ఫోన్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్. వాటి విషయానికి వస్తే మొబైల్ మీకు ఆఫర్ చేసేది 6.55 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లే ఇక్కడ మీకు ఈ మొబైల్ ప్రొవైడ్ చేయబోతున్నారు. దీని విషయానికి వస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే మాత్రం మీకు స్మాల్ ఎడ్జెస్ ఈ మొబైల్ మీకు ఇవ్వబోతుంది. అంటే ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఎడ్జ్ లెస్ డిస్ప్లే ఈ మొబైల్ మీకు ఉంటుంది. దాంతోపాటు రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, వైడ్ బార్ N1 సర్టిఫికేట్. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ డిస్ప్లే విషయానికి వస్తే 10-bit డిస్ప్లే, 8-bit డిస్ప్లే కాదు. క్వైట్ ఇంప్రెసివ్. దాంతోపాటు బ్రైట్నెస్ విషయానికి వస్తే 500 నీట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. దాంతోపాటు ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఏముంది, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. దాంతోపాటు బయోమెట్రిక్ విషయానికి వస్తే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ మొబైల్ మీకు ఇవ్వబోతుంది. IP52 రేటింగ్ తో సహా NFC ఈ మొబైల్ మీకు ఇస్తుంది. మొత్తానికైతే డిస్ప్లే విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ డిస్ప్లే మీకు ఇంప్రెస్ చేయబోతుంది. కానీ బ్రైట్నెస్ విషయానికి వస్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఎందుకోసం అంటే జస్ట్ వీళ్ళు ఆఫర్ చేసేది 500 మాత్రమే, కొంచెం చూసుకోండి అది. ఇక దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క బ్యాటరీ విషయానికి వస్తే 4020 mAh బ్యాటరీ ఈ మొబైల్ మీకు ఇవ్వబోతుంది. దాంతోపాటు 33 వాట్స్ టర్బో ఫాస్ట్ ఛార్జర్ ఈ మొబైల్ మీకు ఇవ్వబోతుంది. మొత్తానికైతే ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ విషయానికి వస్తే కంపేర్ టు ఎర్గనామిక్స్ ఓకే, ఇది సపోర్ట్ చేసింది బాగానే ఉంటుంది. కానీ బ్యాటరీ విషయానికి వస్తే హెవీ గేమర్స్ కి మాత్రం ఈ బ్యాటరీ కొంచెం తక్కువ అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ కేవలం ఆఫర్ చేసేది 4020 mAh బ్యాటరీ మాత్రమే. అట్లీస్ట్ 5000 ఆఫర్ చేయాల్సింది, కానీ వెయిట్ ని కన్సిడర్ చేయాలి. దాంతోపాటు థిక్నెస్ ని కూడా కన్సిడర్ చేయాలి. కాబట్టి ఆ రేంజ్ విషయానికి వస్తే ఎస్, ఈ బ్యాటరీ బ్యాకప్ ఈ రేంజ్ లో ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ భయ, ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G ప్లస్ ఇండియాస్ ఫస్ట్ చిప్ సెట్ స్మార్ట్ ఫోన్ ఇదే. దీని విషయానికి వస్తే 2.5 GHz ఆక్టోకో చిప్ సెట్, క్యారియర్ అగ్రిగేషన్ మీకు సపోర్ట్ చేస్తుంది. 13 5G బ్యాండ్స్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. 5G విషయానికి వస్తే తూపు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రజెంట్ మార్కెట్లో మీకు ఈ రేంజ్ లో కనిపించేది ఏమిటి, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G. కానీ దీని విషయానికి వస్తే 2.5 GHz అడ్వాన్స్, అంటే ఆల్మోస్ట్ మీకు చెప్పాలి అంటే 5 to 6% పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది మీకు కంపేర్ టు ఎగ్జిస్టింగ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G. బికాస్ ఆఫ్ ఇది ప్లస్ కాబట్టి, అంటే ఒక రకం చెప్పాలి అంటే ప్రో వర్షన్ చిప్ సెట్. అంటే గేమింగ్ కోసం ఎస్ రికమెండ్ చేయాల్సిందే. గేమింగ్ కోసం ఈ మొబైల్
తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ మీకు పుష్కలంగా ఇవ్వబోతుంది. ఇక దాంతోపాటు బ్యాటరీ మేనేజ్మెంట్ కొంచెం ఇంప్రూవ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్. దాని విషయానికి వస్తే మొబైల్ మీకు ఆఫర్ చేసేది DDR5 ర్యామ్ టెక్నాలజీ ఈ మొబైల్ మీకు ఇవ్వబోతుంది. 6GB 128GB 8GB 128GB మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. బేస్ వేరియంట్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 27,999. బ్యాంక్ ఆఫర్ అప్లై చేస్తే 25,999 ఈ మొబైల్ మీకు ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే HDFC బ్యాంక్ ఆఫర్ ఈ మొబైల్ మీకు ఇవ్వబోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క ఓఎస్ విషయానికి వస్తే మొబైల్ మీకు ఆఫర్ చేసేది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. దాంతో పాటు మోటో ఆల్రెడీ చెప్పేసింది ఈ మొబైల్ లో మీకు 2 years వరకు మెయిన్ సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రొవైడ్ చేయబోతున్నారు. 3 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఆల్మోస్ట్ గా ఈ మొబైల్ మీకు ఇవ్వబోతుంది. ఇక దాంతో పాటు మీకు తెలిసిందే ఓఎస్ విషయానికి వస్తే ప్యూర్ గా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్. దట్ మీన్స్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మాత్రం నో బ్లోట్వేర్, నో యాడ్వేర్. ఎలాంటి యాడ్స్ మీకు ఉండవు. బ్లోట్వేర్ ఎలాంటిది ఈ మొబైల్లో మీకు ఉండదు. ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. ఓఎస్ కోసం ఈ మొబైల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. 2 years వరకు మీకు మెయిన్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. దట్ మీన్స్ Android 14 వరకు ఈ మొబైల్ మీకు వెళ్ళిపోతుంది. చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కెమెరా మాడ్యూల్. కెమెరా కోసం కూడా ఈ మొబైల్ రికార్డ్ కొట్టేసింది. ఇండియా మార్కెట్ విషయానికి వస్తే ఫస్ట్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్, ఫస్ట్ 50 MP మ్యాక్రో కెమెరా ఎవరు ఇస్తారు భయ్యా? 50 MP మ్యాక్రో కెమెరా ఎప్పుడైనా విన్నారా? క్వైట్ ఇంప్రెసివ్. మ్యాక్రోని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే ఈ మొబైల్ విషయానికి వస్తే 50 MP ట్రిపుల్ కెమెరా ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. కానీ లాజికల్గా చూస్తే మాత్రం అది క్వాడ్ ఫంక్షన్ కెమెరా అండి. ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే 50 MP విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. స్లో మోషన్ విషయానికి వస్తే 960 FPS వరకు ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. గాడ్ లెవెల్ అది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క సెకండ్ కెమెరా. దాని విషయానికి వస్తే 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ మ్యాక్రో ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. 3 కెమెరా విషయానికి వస్తే అదే 2 MP డెప్త్ కెమెరా ఈ మొబైల్ మీకు ఇస్తుంది. మొత్తానికైతే రియర్ కెమెరా విషయానికి వస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. గమనించండి, 25,000 లో ఈ మొబైల్ మీకు ఇస్తున్నది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. క్వైట్ ఇంప్రెసివ్. అది కూడా 4K 30 FPS వరకు సపోర్ట్ చేయబోతుంది. స్లో మోషన్ విషయానికి వస్తే 960 FPS అల్ట్రా స్లో మోషన్ అనమాట అది. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మీకు పంచోలు ఆఫర్ చేసేది 32 MP ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. కానీ సెల్ఫీలో కూడా మీకు 4K 30 FPS సపోర్ట్ ఉండబోతుంది. అంటే ఎగ్జాక్ట్ గా రియర్ కెమెరాలో ఉన్న ఫీచర్ ఇక్కడ మీకు ఆఫర్ చేయబోతున్నారు. ఈ రేంజ్ లో మీకు చాలా మొబైల్స్ సెల్ఫీలో దీన్ని క్రాస్ కటింగ్ చేస్తారు. కానీ ఇక్కడ మీకు మోటో ఆఫర్ చేసింది 4K 30 FPS. క్వైట్ ఇంప్రెసివ్. కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. సెల్ఫీలో మీకు ఉండేది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. చూసుకోండి. మొత్తానికైతే మొబైల్ విషయానికి వస్తే క్వైట్ ఇంప్రెసివ్ ఫీచర్స్ ని మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఎర్గనామిక్స్ విషయానికి వస్తే డిస్ప్లే క్వైట్ ఇంప్రెసివ్, బ్యాటరీ బ్యాకప్, దాంతోపాటు చిప్ సెట్, 5G బ్యాండ్స్, క్యారియర్ అగ్రిగేషన్, స్పీకర్, దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే అప్డేట్స్, దాంతోపాటు కెమెరా మాడ్యూల్ విత్ కెమెరా ఫీచర్స్ 4K 960 FPS, దాంతోపాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ప్రైస్ విషయానికి వస్తే 25,999. ఇంప్రెసివ్ ప్రైస్ ట్యాగ్లో ఇంప్రెసివ్ ఫీచర్స్ని ఈ మొబైల్ మీకు ఇస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూడాలి కదా. ప్రోస్ విషయానికి వస్తే మీకు తెలిసిందే, చెప్పాను కదా, ప్రతి ఒక్కటి కూడా ఈ మొబైల్లో ప్రోనే భయ. ఎర్గనామిక్స్ అయినా, వెయిట్ అయినా, థిక్నెస్ విషయానికి వస్తే, స్పీకర్ విషయానికి వస్తే, దాంతోపాటు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ విషయానికి వస్తే 144Hz రిఫ్రెష్ రేట్, దాంతోపాటు వైడ్ బ్యాండ్ ఎన్వర్ సర్టిఫికేట్, POLED డిస్ప్లే. ఇంకేం చెప్పాలి, ఈ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, చిప్ సెట్ విషయానికి వస్తే ఈ మొబైల్ చాలా పెద్ద అడ్వాంటేజ్. ప్రజెంట్ మార్కెట్లో ఈ చిప్ సెట్తో ఒక్క మొబైల్ కూడా లేదు ప్రజెంట్ మార్కెట్లో. అందుకే ఈ మొబైల్ ఇండియాస్ ఫస్ట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G+ స్మార్ట్ ఫోన్ ఇదే. ఎస్, పర్ఫార్మెన్స్ కోసం ఈ మొబైల్ తీసుకోవచ్చు. 5G బ్యాండ్స్, 13 5G బ్యాండ్స్ ఈ మొబైల్ మీకు ఇస్తుంది. ఓఎస్ విషయానికి వస్తే Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మాత్రం స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తుంది. దాంతోపాటు అప్డేట్స్ ఏమున్నాయి, అప్ టు Android 14 వరకు ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. నో యాడ్స్, నో బ్లోట్వేర్. ఓఎస్ విషయానికి వస్తే సూపర్. దాంతోపాటు కెమెరా మాడ్యూల్ విషయానికి వస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 50 MP మ్యాక్రో కెమెరా, దాంతోపాటు 50 MP ప్రైమరీ సెన్సార్, 4K 30 FPS, 960 FPS స్లో మోషన్ వీడియో, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఈ రేంజ్లో మీకు మోటో ఆఫర్ చేస్తుంది. కానీ కెమెరా విషయానికి వస్తే మీకు సింపుల్గా చెప్పాలంటే మాత్రం మీరు చూసే ఉంటారు, రియల్మీ, రెడ్మీ విషయానికి వస్తే, కలర్స్ విషయానికి వస్తే కొంచెం బూస్ట్ అయ్యి మీకు దొరుకుతాయి. కాబట్టి అలాంటి కెమెరా మీకు నచ్చితే మాత్రం ఈ మొబైల్ మీకోసం కాదు. బికాజ్ ఆఫ్ ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే మీకు ఆఫర్ చేసేది ఆల్మోస్ట్గా న్యాచురల్ అవుట్పుట్ని ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ ఎలా ఉంటే అలానే వస్తుంది మీకు. కానీ కలర్స్ బూస్ట్ అయి ఓవర్ సాచురేషన్ ఈ మొబైల్ మీకు ఇవ్వదు. అలాంటిది కావాలనుకుంటే మాత్రం మీరు వెళ్ళాల్సింది రెడ్మీ లేకపోతే రియల్మీతో మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది.
ఇక నెక్స్ట్